నాకు. అంటే చాలా వరకు ఇచ్చిన టాస్కులు అగ్ని పరీక్షలో మీకు ఎలా అనిపించాయక్క? ఏం బాగాలేవు, నాకైతే ఏం నచ్చలేదు, అసలు టాస్క్లే ఏం నచ్చలేదు. దీని బదులు ఇప్పుడు రొటీన్గా ఇప్పుడు మామూలుగా ఈ 8th వరకు ఎలా జరిగిందో కంటెస్టెంట్స్ ఎంపిక కావచ్చు, అలాగే లోపలికి ఎలా పంపిస్తున్నారో ఇదే ఉండింటే బాగుండేది. ఈ అగ్ని పరీక్ష అనేది వేస్ట్ అని నాకు అనిపించింది. ఓకే, సో నవదీప్ గారు ఒక అమ్మాయిని ఊరి నుంచి వచ్చారు, నువ్వు అన్ఫేర్ అని మాట్లాడదు వెళ్ళి కూర్చో అన్నాడు. చాలా మంది బయట పబ్లిక్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు నవదీప్ గారిని. సో దానికి ఏం చెప్తారక్క మీరు? అంటే నవదీప్ గారు మామూలుగా ఎంటర్టైన్మెంట్ పరంగా మాకు అందరికీ చాలా ఇష్టము, మేము ముందు కూడా ఓట్లు వేసాము నవదీప్ గారికి. కానీ ఇలా అనడం కరెక్ట్ కాదు, కొంచెం రెస్పెక్టబుల్గా ఉండింటే సరిపోయింది. కానీ తర్వాత అంటే ముందే ఏం మాట్లాడినాడో వెనకాల ఏం మాట్లాడాడో మనకు తెలియదు, మనకి ఏదో ఒక 1 minute చూపిస్తారు అంతే కదా. అంటే సామాన్యులను తీసుకుపోయి బిగ్ బాస్లో అవమానిస్తున్నారు అంటున్నారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? అవమానించడం అంటే కరెక్ట్ ప్రాసెస్ అయితే సాధారణ వ్యక్తులను లోపలికి తీసుకెళ్ళలేదు, ఇదైతే నిజమని నాకు అనిపిస్తుంది.